నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు పబ్లిక్ పాయింట్లో భాగంగా మనం కృష్ణానగర్ ప్రాంతంలో ఉన్న వెంకటగిరి బస్తీకి వచ్చాం. ఒకసారి మనం చూద్దాం. ఇది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్లో నెల ఏ విధంగా పొంగుతుందో మనం చూస్తాం. నెల ఏ విధంగా పొంగుతుందో మనం చూస్తాం. మ్యాన్ హోల్ పొంగుతూ ఉంది. ఇది కంటిన్యూగా అంటే దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇది పొంగుతూనే ఉంటుంది. జిహెచ్ఎంసీ అధికారులు ఒకసారి వస్తారు, ఉదయం వస్తారు, క్లీన్ చేస్తారు, మళ్ళీ సాయంత్రానికి సేమ్ సిచ్యువేషన్. సో ఇక్కడ నుంచి ఇది లీక్ అయ్యి అంటే దాదాపుగా ఇది అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ ఉన్న ఇది మ్యాన్ హోల్ అనమాట. ఈ మ్యాన్ హోల్ నుంచి వాటర్ లీక్ అయిన వాటర్ అంతా కూడాను ఈ రోడ్డుకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోడ్డుకి వెళ్తున్నాయి, అక్కడ గ్రిల్స్ ఉన్నాయి, దాని లోపలికి వెళ్తా ఉన్నాయి. సో వర్షాకాలం కాకపోతేనే ఈ విధంగా ఉందంటే ఇఫ్ ఇన్ కేస్ వర్షం వస్తే కనుక ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ పరిస్థితిని చూస్తుంటే అర్థమవుతుంది. సో కొంతమంది చెప్తుంది ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు కూడాను మేము ఇబ్బంది పడతానే ఉన్నాం. జిహెచ్ఎంసీ అధికారులు వస్తారు, కొంతమేర క్లీన్ చేస్తారు, వెళ్ళిపోతారు. దాని తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ ఇక్కడ ఒక మ్యాన్ హోల్ పొంగుతూ ఉంది. ఈ 2 మ్యాన్ హోల్స్ అంటే ఇది మెయిన్ సెంటర్ అనమాట. ఇది అన్ని వైపుల నుంచి అన్ని బస్తీలకు కనెక్టివిటీ ఉన్న మెయిన్ సర్కిల్ ఇది. ఈ మెయిన్ సర్కిల్లో ఈ మ్యాన్ హోల్ కంటిన్యూగా 365 డేస్ పొంగుతూనే ఉంటుంది. దాన్ని జిహెచ్ఎంసీ అధికారులు క్లీన్ చేసినా సరే మళ్ళీ పొంగుతూనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న మాట అయితే ఇది. ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, సో ఏంటి, ఆ తర్వాత ఇక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు వస్తారా రారా అనేది కూడాను మనం ఒకసారి క్లియర్గా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇక్కడ స్థానికులు ఎవరైతున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. సమస్య లేదంటే ఇక్కడ 24 hours ఎప్పుడు డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది. వాళ్ళు వచ్చి చేసిపోతారు, మళ్ళీ రోజు రెండో రోజుకే మళ్ళీ పొంగుతుంది. బట్ ఇది చేయడానికి ఏంటంటే మాన్యువల్ లోపల సైట్లకి ఏదైనా మాన్యువల్ ఉంటే తొందరగా వచ్చి చేయరు. చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు డస్ట్ వాడడం వల్ల, తక్కువకి వస్తుందని డస్ట్ వాడడం వల్ల ఇది మళ్ళీ 24 hours మళ్ళీ అది పగిలిపోయి మళ్ళీ దానిలోకి వెళ్ళిపోతుంది. సిమెంట్ జస్ట్ వాడతారు, డస్ట్ సిమెంట్ పడదు. యాక్చువల్లీ ఫ్యాక్టరీలో తయారు చేసేటప్పుడే డస్ట్ ఇంతనే వేస్తారు సిమెంట్లో, అది తయారవుతుంది. ఆ సిమెంట్ గట్టిగా ఉండాలంటే ఇసుక వాడాలి, శాండ్ ఎక్కడైనా మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, చేసేటప్పుడు శాండ్ ఎక్కడ కనపడదు మనకి. ఒరిజినల్గా శాండ్ వాడితే ఇసుక కలిపి మొత్తం నీట్గా వాడితే ఈ సమస్యలు అనేది రాదు. వాళ్ళు ఏంటంటే లోపల డస్ట్ వాడతారు, బయట డస్ట్ వాడతారు. రోడ్డు వస్తారు కానీ ప్రయోజనం ఏంది? వస్తారు వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు ఏంది ప్రయోజనం ఏంది? అది మళ్ళీ 24 hours పోతుంది. ఎంతకాలం నుంచి ఎప్పుడు చాలా రోజులు ఉంటుంది, ఒక 5 years అవతల. ఇంతకుముందు 5 years 6-7 years నుండి ఇది ప్రాబ్లమే. 7-8 years నుంచి ప్రాబ్లం ఎక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడే డౌన్కి వెళ్ళిపోతుంది. ఈ డౌన్కి వెళ్ళి అక్కడ ఆగి అక్కడ నిండిపోతుంది, మళ్ళీ అక్కడ నుండి అవతలకి వెళ్ళిపోతుంది. అవతలకి వెళ్ళిపోతాం మునిగిపోతుంది. మెయిన్ ఏంటంటే వాళ్ళు చేయడానికి ఉంటారు, వాళ్ళు టీం అయితే ఉంటుంది చేయడానికి, వస్తారు కానీ ప్రయోజనం ఉండదు. ఒక సిమెంట్ వేసినామంటే మన ఇంటి ముందు ఎట్లా కట్టుకుంటాం? మంచి సిమెంట్, మంచి ఇసుక. ఒక ఇల్లు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటారు? కేర్ తీసుకుంటారు. పబ్లిక్ తిరిగే రోడ్లో వాళ్ళు ఎందుకు తీసుకోరు? ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటా అంటే అన్ని సిమెంట్ చెక్ చేస్తారు, ఇసుక మంచిది కావాలంటారు, ఇంట్లో 100 సంవత్సరాలు ఉండాలంటారు. బట్ మళ్ళీ ఇది డస్ట్ వాడితే మళ్ళీ డస్ట్ వాళ్ళకి చదువుకున్నలే కదా, గవర్నమెంట్ అనేది చదువుకొని టెస్ట్లు చేస్తారు. డస్ట్ సిమెంట్ అసలు దానికి దీనికి పడదు, సిమెంట్కి డస్ట్కి పడదు, పగిలిపోతుంది. చేయడం అనేది చేయడం కాదు, వాళ్ళు సొల్యూషన్. ఇప్పుడు ఒకటి వేసినామంటే ఒక 5 years ఉండాలి, రోడ్ వేసినామంటే 5 years ఉండాలి. ఒక 3 yearsలో మళ్ళీ ప్రతి వర్షకాలము రోడ్లు వలిగిపోతున్నాయంటే వాళ్ళు ఏంటంటే మళ్ళీ డబ్బులు దానికి వృధానే కదా, పబ్లిక్ డబ్బు. ఒక సిమెంట్ రోడ్ వేసినామంటే ఫ్లో అంటే ఇక్కడ చాలా మ్యాన్యువల్స్ లోపల సైడ్లకు ఏం లేవు. ఇప్పుడు అక్కడ వర్షం పడింది అనుకోండి, వాటర్ వచ్చినాయి అనుకో, ఆ ఇసుక శాండ్ మొత్తం వచ్చి దానికి జామ్ అయిపోతుంది, లోపల వెళ్ళిపోతాయి. ఎక్కడ నుండి వెళ్ళిపోతాయి సైడ్లకు, దానికి వే లేదు వాటర్కి. ఇసుక అనేది డస్ట్ అనేది పోనీకి లేదు. అందుకని అది మనకి సిమెంట్ అనేది మంచిగా చేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. మొత్తం మునిగిపోతుంది ఇదంతా టోటల్గా. ఈ రోజు ఉంటూనే ఉన్నారు. మరి ఇప్పుడు మీకులాగా కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, ఈ గల్లీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. లోకల్గా జిహెచ్ఎంసీ అధికారులకు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా మంచిగానే రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇవాళ చెప్పగానే సాయంత్రం వచ్చి చేస్తున్నారు, మళ్ళీ సేమ్ హ్యాస్టీస్. అంటే ఇక్కడ ఎక్కడ లోపం వస్తుంది? వర్క్లో లోపం వస్తుందా ఏంటి అసలు? అంటే సరే పైనుంచి వచ్చేది, అది ఓన్లీ ఇక్కడ ఈ గల్లీ కోసం ఒకదాని కోసం వచ్చేది కాదు. ఆ పైనుంచి అన్ని దిక్కులో చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కాడ చేయగానే సరిపోదు కదా సార్. కానీ లీకేజ్ ఇక్కడే వస్తుంది కదా. లీకేజ్ అక్కడంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడే అది అవుతుంది. ఆ పగలగొట్టినప్పుడల్లా చేస్తున్నారు, ఇమీడియట్లీ మళ్ళీ అదే వస్తుంది. దీనికి అసలు పర్మనెంట్ సొల్యూషన్? ఇక పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఈ గల్లీకి అసలు పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. మొన్న లాస్ట్ 2 years క్రితమే దగ్గర 40 lakhs 20 lakhs పెట్టి ఈ డ్రైనేజ్ చేసిళ్ళు. ఆ గేట్ వరకు వస్తూ ఉంటాయి ఆల్మోస్ట్. ఇప్పుడు వర్షాలు పడతాయి, గేట్ వరకు వస్తే ఈ బండ్లు పడవలు కొట్టుకుపోయినట్టు బండ్లు కొట్టుకుపోతూ ఉంటాయి. దానికి ఇక మరి ఆయన ఏం చేద్దాం అనుకుంటుండో ఏం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ నివాసంగా పుట్టుపూర్వకం ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు
చేయాలా? ఇప్పుడు మాలాంటి వాళ్ళు చేసిన అనుకో మేము కిరాయికి ఉండేవాళ్ళం, ఇబ్బంది అయిపోతుంది కదా సార్. నిన్న చెత్త కోసం పక్కెంబడోళ్ళు ఫుల్ కంప్లైంట్ చేసిండ్రు. ఆ జిహెచ్ఎంసీ అని వచ్చి ఈ చెత్తని ఇక్కడ ఎవడేయమన్నాడు అని చెప్పేసి ఆయన మీద కొట్లాడుతున్నాడు తప్ప ఎందుకు వేసిండ్రు దేని వల్ల వేసింది మాత్రం అడగట్లేదు. పైనుంచి ప్రెషర్ రాగానే వచ్చిండు అడిగిండు. ఇది దగ్గర ఈ పెళ్లి కోసం 16 పండుగల దాకా ఇచ్చారు. ఇది వేసినందుకు ఏది పడితే ఈ గల్లీ ఇప్పుడు 15 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం. అది చూడు, ఇంకా దాని వెనక చూడండి ఎట్లున్నది. ఇంకా దాని వెనక అయితే ఇంకా చెండాలని మరి దారుణమైన స్మెల్ వస్తుంది. దాని వెనక కూడా ఉన్నాయి. ఇది డ్రైనేజ్ వాటర్ అయితే అండి, మెయిన్ డ్రైనేజ్ నుంచి ఇక్కడ సెంటర్ పాయింట్ అండి. ఈ సెంటర్ పాయింట్ లో ప్రాబ్లం. అన్ని డ్రైనేజీలకి సెంటర్ పాయింట్ అన్నిటిని క్లీన్ చేసుకుంటూ రావాలి. ఇది ఒక్కటి క్లీన్ చేస్తే ఏం లాభం? ఇప్పుడు చేస్తారు, కొద్దిగా ఆగానే అయిపోతుంది. ఈ రోడ్లో సమస్య, ఈ డ్రైనేజ్ సమస్య చెప్తున్నారు ఎక్కువగా. వర్షాకాలంలో ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం. డైలీ కంటిన్యూగా ఫ్లో ఉంటుంది దీనికి. ఇక్కడ అక్కడ రోడ్ పైన నాలా ఫుల్ అయితే అక్కడ నుంచి ఇక్కడ కారుతుంది నీళ్ళు. నీళ్ళు వస్తాయి. వస్తారు, చేస్తారు, కానీ ఎంత ట్రై చేస్తే చేస్తున్నారు వాళ్ళు. అది సరిగా అవతలేదు. ట్రై మాత్రం చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఆడైతే వస్తున్నారు, పర్మనెంట్ గా అయితే ఏం లేదు దానికి పర్మనెంట్ సొల్యూషన్ కాలేదు ఇంకా. ఇది వెంకటగిరి ఐలం కాలనీ నుంచి వస్తుంది వాటర్. ఇది మొత్తం వచ్చేసి డ్రైనేజ్ ఫుల్గా వాటర్ వచ్చిందంటే వర్షం వచ్చినా కానీ ఫుల్గా స్టక్ అయిపోతాయి వాటర్ ఎక్కడున్నా సరే. ఇది గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఎవరు వచ్చినా కానీ చేస్తామంటారు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, అది మొత్తం క్లీన్ చేస్తారు, వెళ్తారు. ఇది కూడా మొత్తం ఇక్కడ దాకా, ఈ నుంచి కృష్ణానగర్ దాకా ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇదంతా ఇక్కడ నుంచి ఐలం కాలనీ పోతే ఇది ప్రతిసారి ప్రతిరోజు వాటర్ వచ్చినప్పుడు కూడా, నల్ల వచ్చినప్పుడు కూడా కొంచెం బయటకు వచ్చేస్తాయి వాటర్ కూడా. అట్లనే ఇది మొత్తం క్లీనింగ్ మటుకు ఎవరు చేయడం లేదనమాట. వస్తారు, దాన్ని చూస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు, వెళ్తారు అనమాట. నామకే వస్తూ చేస్తుంటారు కానీ మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అదే ప్రాబ్లం. ఇటువైపు నుంచి వాటర్ వస్తున్నాయి, మెయిన్ రోడ్ నుంచి వాటర్ వస్తున్నాయి. అంటే మ్యాన్ వాళ్ళు ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంతకుముందు అంటే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా అయ్యేలేక మొత్తం ఫుల్ అయిపోతున్నాయి అనమాట. మార్నింగ్ వచ్చిందంటే బిల్డింగ్స్ పెరగడం వల్ల మ్యాన్ వాల్ వచ్చేసి పెద్దది కావాలన్నమాట. ఈ మ్యాన్ వాల్ ఇంత ముందు పెద్దగా ఉండేది అనమాట. ఇప్పుడు మొత్తం ఇసుకొచ్చి రావడం వల్ల బూడిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు మ్యాన్ వాల్ చిన్నది కావడం వల్ల పైకి వచ్చేస్తుంది అనమాట. అది దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎవరైనా వచ్చి అధికారులు వచ్చేసి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. వర్షం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. వర్షం వచ్చినప్పుడు ఈ మెట్ల దాకా నీళ్ళు వస్తాయి, నడుముల లోతు నీళ్ళు వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఈ రోడ్డు మొత్తం అక్కడ ఐలం కాలనీ నుంచి కృష్ణానగర్ దాకా ఇదే వస్తాయి అనమాట. అది ఆ షాపులో కూడా వచ్చేస్తాయి ఒక్కోసారి. షాపులో కూడా వచ్చేస్తాయి. లోకల్ ఎమ్మెల్యేలు వస్తారు అనమాట. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు అనమాట. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎవరు చేయలేదు ఇంతవరకు. గత 15 ఏళ్ల నుంచి ఇట్లానే ఉందన్నమాట. ఇప్పటి నుంచి కాదు, 15 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. ఇంక ఇలానే వస్తుంది అనమాట. ఈ గల్లీలో మరి చదువుకునే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు. మరి వాళ్ళు వర్షాకాలం నార్మల్ ఇట్లా వాటర్ వచ్చేటప్పుడు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఏంటి అసలు? స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏముంది, తల్లిదండ్రులు వస్తారు అనమాట, చూసుకుంటారు, వెళ్ళిపోతారు అనమాట. వర్షం వచ్చిందంటే కన్నా తల్లిదండ్రులు పక్కా రావాల్సిందనమాట. ఈ గల్లీలో ఉన్న మొత్తం ఎవరు అనేది లేదు. మొత్తం అసలు మునిగిపోద్ది మొత్తం. బైకులన్నీ ఒక 5 బైకులు 10 బైకులు డైలీ కొట్టుకొని వచ్చేస్తూనే ఉంటాయి. వర్షం వచ్చిందంటే కొట్టుకొని వచ్చేస్తాను ఉంటాయి. ఇక్కడ మరి ఈ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఏం కంప్లైంట్? లోకల్ ఇచ్చాము కంప్లైంట్, అందరు ఇస్తారనమాట. కంప్లైంట్ ఇస్తారు కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు. సరే సెలక్షన్ అయింది, రోడ్డు సెలక్షన్ అయింది అన్న కానీ ఇంకా సెలక్షన్ కాలేదు, మరి చేయలేదు అంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారో ఏమో తెలియదు. ఈ మధ్య కాలంలో వచ్చేసి డ్రైనేజ్ క్లీన్ చేసి వెళ్ళిపోయింది అనమాట మున్సిపాలిటీ. ఓన్లీ క్లీనింగ్ మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మీకు మేము వస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళు కనిపించారు. మరి రోడ్ మీద అంతా చెత్త, థర్మాకోల్ షీట్లు, ఈ కవర్లు ఇవన్నీ ఉన్నాయి కదా అసలు. మరి వాళ్ళు తీరేదా అసలు? తీస్తారు అనమాట, క్లీన్ చేస్తారు అనమాట. డే బై డే క్లీన్ చేస్తారు అనమాట మొత్తం. అది మరి ఇప్పుడు వచ్చేలేరు కనీసం వాళ్ళు డే బై డే వస్తున్నారు అనమాట. ఆల్రెడీ కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా క్లీన్ చేస్తున్నారు అనమాట. మరి ఈ రోజు రాలేదేమో అయితే. వస్తారు, డే బై డే అయితే వస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా. చాలా ఎట్టుగా అయిపోయింది. పిల్లలు ఏంటంటే కొన్ని బండ్లు అన్ని పడిపోతున్నాయి, చాలా ఇబ్బంది అవుతున్నారు. ఆ పైనుంచి అక్కడ వరకు ఆంటీ టిఫిన్ సెంటర్, కృష్ణానగర్ నుంచి అది ఈ గెల్లో మేము ఈ పక్క గెల్లో ఉంటాం. వచ్చేస్తాయి, లోపలికి రావు, కొంచెం కొంత స్టెప్స్ వరకు బయట వరకు వస్తాయి. ఇల్లు ఉన్న వాళ్ళు అందరూ మునిగిపోతున్నారు పాపం. వర్షం తగ్గినా వారం రోజులకి వెళ్తారు ఈ మట్టి. వారం పడుతుంది ఇదంతా క్లీన్ అవడం. చాలా వర్షం పడితే నీళ్లు ఉంటాయి. మొత్తానికి చూసాం కదా, ఏదైతే కృష్ణానగర్ ప్రాంతంలో ఉన్న వెంకటగిరి బస్తీ ఏదైతుందో ఆ బస్తీకి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్న ఇదంతా ఈ డ్రైనేజ్ ఫ్లో కానివ్వండి, అలాగే ఈ చెత్త కానివ్వండి,
సో ఇది మెయిన్ నాలా, అంటే ఈ నాలా పైన ఆ బిల్డింగ్, వైట్ కలర్ బిల్డింగ్ మనం చూస్తాం. ఇవన్నీ కూడాను ఇట్లాంటి సమస్యలే ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నాయి. ఇలాంటి సమస్యల వల్లనే ఈ యొక్క ఫ్లో వస్తూ ఉంది. అంటే యాక్చువల్లీ అక్కడ ఆ వైట్ కలర్ బిల్డింగ్ కనిపించకపోతే, అక్కడ కట్టకపోతే కనుక ఈ నాలాని క్లీన్ చేయడానికో లేదంటే వాటర్ ఫ్లో అవడానికో అవకాశం ఉంది. కానీ ఇక్కడ వీళ్ళంతా ఇది చేయకపోవడం వల్లనే కొంతమంది ఇప్పుడు హైడ్రా తీసుకురావడం కూడా మంచిదే అని చెప్పేసి మరికొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం ఈరోజు కృష్ణానగర్కి సంబంధించి వెంకటగిరి బస్తీలో ఏ విధంగా ఇక్కడ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారో మనం చూసాం. సో ఇది మొత్తానికి ఈరోజు పబ్లిక్ పాయింట్. మరొక బస్తీలో మళ్ళీ కలుద్దాం, మరొక ఏరియాలో పబ్లిక్ పాయింట్తో మరొక సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.